కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నపట్నం అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తి పారవస్యం ఉప్పొంగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పట్నం అగ్నిగుండాలు తొక్కి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది కొమరవెల్లి క్షేత్రం. భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న రాష్ట్రంలోని 6 ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాలేగాం ప్రాంతంలో ఖండోబా ఆలయ పూజారికి స్వామి కలలో వచ్చి తాను కొమరవెల్లి గుహలో వెలిశానని చెప్పడంతో పూజారి వచ్చి చూడగా శివలింగం కనిపించిందని స్థల పురాణం. కొంతకాలానికి శివలింగంపై పుట్ట పెరిగింది. ఆ మట్టితో మాలేగాంలోని స్వామి రూపంలో ఇక్కడ విగ్రహాన్ని రూపొందించారు. మట్టితో చేసిన విగ్రహమే అయినప్పటికీ స్వామివారి విగ్రహం నాభియందు పుట్టులింగం ఉండడంతో 100 ఏండ్లుగా చెక్కు చెదరడం లేదని భక్తుల విశ్వాసం. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాదికి ముందు వచ్చే ఆదివారం వరకు సుమారు 3 నెలలు కొనసాగుతాయి. సుదీర్ఘంగా జరిగే జాతరలో భాగంగా సోమవారం చిన్నపట్నం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పంచభూతాలకు ప్రతీకగా 5 రంగులతో పట్నం పేరుతో పిలిచే ముగ్గు వేసి ముగ్గుకు ముందు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. స్వామివారిని పట్నంలో ప్రతిష్ఠించి పూజలు చేసి అగ్నిగుండం దాటించారు. స్వామివారి తర్వాత భక్తులు అగ్నిగుండం దాటారు. బ్రహ్మోత్సవాల మొదటి సోమవారం సదరుపట్నం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం కోసం వేలాదిగా భక్తులు, శివసత్తులు, గణాదులు ఒంటినిండా పసుపుతో తరలివచ్చారు. పట్నం అగ్నిగుండాలు తొక్కితే తమ కష్టాలు తీరి సంతోషంగా ఉంటామని భక్తుల విశ్వాసం. శివుడి గుడిలో ఎక్కడ జరిగినటువంటిది పసుపు వాడేది ఒక కొమరెల్లి మల్లన్న, మైనాల మల్లన్న, ఐలేని మల్లన్నలో జరుగుతుంది. ఇవన్నీ కొన్ని వేల మంది స్వామి మీద అంకితమైపోయి వారి గణాదులందరూ స్వామిని కళ్యాణం చేసుకొని స్వామి కార్యక్రమంలో స్వామి సేవలలో మునిగిపోతారు. కొన్ని వేల మంది తరతరాలుగా వస్తున్నారు. ఈ పచ్చ పసుపు తెల్లవిండి పసుపు కుంకుమ వేసి పటం వేస్తేనే ఆయనకు ఆనందం అవుతుంది. సతరపటం దొక్కుకుంటూ అగ్గిగుండం దొక్కుంటూ పోతే ఆయన ఇట్లా మేము శివసత్తులు గణాదులు మొక్కులు చేసుకుంటూ పోతుంటే ఆయనకు అంత ఆనందం కలుగుతుంది. ఇది ఎంత ఆనందం కలుగుతుంటే మాకంత మోక్షాలు కలుగుతుంటాయి. పట్నం అగ్నిగుండాలు తొక్కి స్వామివారిని దర్శించుకున్న శివసత్తులు గణాదులకు జాకెట్టు, ఉత్తరీయం అందించడం ఆలయ సంప్రదాయం. ఆచారం ప్రకారం ఆలయ అధికారులు భక్తులకు స్వామివారి ప్రసాదంగా వస్త్రాలు అందించారు. మల్లన్నను దర్శించుకునేందుకు పోటెత్తుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులతో పాటు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.